అవని ఆర్గానిక్ స్టోర్ నుంచి. ఇది మా స్టాల్ సార్, స్టాల్ నెంబర్ 56. ఇది ఇంకా 106, 110 ఉంది. ప్రతిరోజు మీరు అందరూ ఆర్గానిక్ కావాలి అని గూగుల్ చేస్తారు, అన్నీ ఎదుగుతారు. వైజాగ్లో 1-2 షాప్స్ కనపడతాయి. ఈసారి మనకి ఆల్మోస్ట్ 150 ఆర్గానిక్ స్టోర్స్ ఆంధ్ర మొత్తం నుంచి వచ్చినాయి. సో రేపు ఆదివారం, రేపటితో ఆఖరు. దయచేసి అందరూ ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ చేసుకోండి. మీకు వైజాగ్లో ఎంత సేంద్రియం దొరుకుతుంది, ఎంత ఆర్గానిక్ వెజిటేబుల్స్ దొరుకుతాయి, అన్ని 1 పాయింట్ కాంటాక్ట్స్ అన్నీ మీరు ఇక్కడ సంపాదించుకోవచ్చు. తర్వాత నుంచి మీరు ఇది యూజ్ చేసుకుని యూటిలైజ్ చేసుకుని ఇక్కడ నుంచి మీరు ఆ స్టోర్స్తో డైరెక్ట్గా తీసుకోవచ్చు. మా దగ్గర అవని ఆర్గానిక్స్లో సాప్లింగ్స్ దొరుకుతాయండి, ఫ్రెష్ సాప్లింగ్స్ అండ్ లీఫీ వెజిటేబుల్స్ అన్నీ దొరుకుతాయి. మీరు దయచేసి రేపు వచ్చి ఈ మంచి ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి. గో ఆధారిత ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించేటటువంటి ఉత్పత్తులను ఇక్కడ మేళాలో ప్రదర్శించడానికి వచ్చామండి. సో దాని ద్వారానే భూమిని కూడా కాపాడాలి, మైక్రోబ్స్ కూడా ఉండాలి అని అంటే ఖచ్చితంగా గోవు ఉండాలి. గోవుతో పాటు ప్రకృతి వ్యవసాయం ఒకటే. సో మనం నెక్స్ట్ జనరేషన్కి, భావితరాలకి మనం అందించాలంటే కంపల్సరీ మనం అందరం కూడా ప్రకృతి వ్యవసాయం చేయాల్సిందే. సో భూమిని కాపాడాలంటే ప్లాస్టిక్ రహిత సమాజాన్ని నిర్మించాలి. ప్యాకింగ్ ఫుడ్, కార్పొరేట్ ఫుడ్ కల్చర్ నుంచి విలేజ్ కల్చర్కి వెళ్ళాలి. మళ్ళీ మనం భావితరాలకి వెనక్కి వెళ్తేనే భావితరాలకి మనకి మనుగడ అనేది ఉంటుంది. సో భవిష్యత్తులో అందరూ మనం నెక్స్ట్ జనరేషన్కి మనం ఏదైనా ఆరోగ్యం ఇవ్వాలంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరిలో చేంజ్ రావాలి. సో ఈ కార్పొరేట్ ఫుడ్ కల్చర్ నుంచి మనం రైతులు మళ్ళీ పూర్వ రోజుల నుంచి మేము చేసేవన్నీ కూడా హ్యాండ్మేడ్ పల్సెస్ చేస్తాం. హ్యాండ్మేడ్ పల్సెస్ అంటే అన్నీ కూడా తిరగల మీద చేస్తాం అన్నమాట. మాది టోటల్ మిల్లెట్ వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్స్ అన్నీ ఉంటాయి. వితౌట్ మైదా, వితౌట్ ప్రిజర్వేటివ్స్, అన్ని న్యాచురల్ ఇంగ్రీడియంట్స్, ఫ్రెష్ ఇంగ్రీడియంట్స్తో చేస్తున్నవి. మేము రైతుల దగ్గర ఈ మిల్లెట్స్ అవి తీసుకొని దాన్ని ప్రాసెసింగ్ చేస్తాం. మా దగ్గర టోటల్ 60 వెరైటీస్ ఉన్నాయి. ఇప్పుడు ఉండే ప్రజెంట్ జనరేషన్కి ఏదైతే అవసరం ఉంటుందో లైక్ పాస్తా, నూడిల్స్, బిస్కెట్స్, ఇలాంటి జంక్ ఫుడ్ కూడా దాన్ని మేము హెల్తీగా మిల్లెట్స్తోనే మేము చేంజ్ చేసాము. నెక్స్ట్ అలాగే మల్టీ మిల్లెట్ ఆట, మల్టీ గ్రెయిన్ ఆట, మిల్లెట్ దోశ, మిల్లెట్ ఇడ్లీ రవ్వ, ఉప్మా రవ్వ, నూడిల్స్, బిస్కెట్స్ ఉన్నాయంటే ఇప్పుడు ఉండే ప్రజెంట్ జనరేషన్కి చాకో చిప్స్ ఇలాంటివన్నీ అలవాటైంది కాబట్టి వాళ్ళకి అనుగుణంగా మా అన్ని ప్రొడక్ట్స్ కూడా ఉంటాయండి. ఇక్కడ మాకు చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. మేము లాస్ట్ 5 years నుండి చేస్తున్నాం కాబట్టి ఈ విశాఖపట్నంలోని ఎవరైతే మా కస్టమర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎకానమీ ప్యాక్స్ కూడా మొన్న వచ్చిన వాళ్ళు కూడా మళ్ళీ ఈరోజు వచ్చి అందరూ తీసుకెళ్తున్నారు. మాకు చాలా సాటిస్ఫాక్షన్ ఉంది మేము చేస్తున్న వర్క్లోని. అలాగే కస్టమర్స్ ఫీడ్బ్యాక్ కూడా చాలా బాగుందండి. ఇది అందరూ తెలుసుకోవాలి. సిటీలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఇలా ఉంటాయని చూసుకొని వాళ్ళు ఇవి వాడుకోవాలి, హెల్త్కి బాగుంటుంది అని చెప్పేసి. అంటే రసాయనిక ఎరువులు వాడకుండా చేసాము అని అంటున్నారు. అది మరి అలాగనే అనుకోవాలి, వాళ్ళు చెప్పింది మనం నమ్మి ఇది చేయాలి. రెస్పాన్స్ అయితే చాలా బాగుందండి. 3 days నుంచి కూడా బాగానే ఉంది, ఇవాళ బాగానే ఉంది. సో మీ ఎక్స్పెక్టేషన్ కంటే కూడా చాలా బాగుంది. యాక్చువల్గా మాదైతే ఎస్పెషల్లీ ఇండోర్ ప్లాంట్స్, సర్క్యులెంట్స్ అండ్ ఇవి మినియేచర్ గార్డెన్. మా స్పెషలైజేషన్ మినియేచర్ గార్డెన్. అంటే ఇప్పుడు అందరూ ఈ బర్త్డేస్కి, మ్యారేజెస్కి నేను మొక్కలు ప్రమోట్ చేయాలని నా మెయిన్ కాన్సెప్ట్. ప్లస్ లైట్ వెయిట్ సిరామిక్ పాట్స్, అంటే ప్లాస్టిక్ తీసేసి సిరామిక్ని నేను ప్రమోట్ చేయాలని నా మెయిన్ ఎయిమ్ అనమాట. ప్లస్ నా మెయిన్ ప్రోడక్ట్ ఏంటంటే ఆర్గానిక్ మెన్యూర్, పంచగవ్య అవనండి, లేదంటే గో ఆధారిత ఘనజీవామృతం, పాటింగ్ మిక్స్, కోకోపిట్. ఈ మటుకు నా ఓన్, నాకు ఇందులో ఐడియా ఉంది, నాకు చాలా సరదా. సో ఇవన్నీ ఆర్గానిక్గా చేయాలని కోరిక. రెస్పాన్స్ అయితే బాగుంది, జనాలు ఫ్లో అయితే చాలా బాగుందండి.